తెలంగాణ అంటే ఉద్యమాలు చూసినాం. తెలంగాణ గడ్డ మీద బలిదానాలు చూసినాం. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం మీరు కూడా చాలా పాటలు రాసే ఉంటారు. అనేక పాటలు మన అస్తిత్వం గురించి ఎట్లా కొట్లాడినాం ఏందనేది. ఈరోజు మళ్ళా ఈ అస్తిత్వం, ఆత్మగౌరవం అని చెప్పి వినిపిస్తున్నాయి ఈ పదాలు. దాంట్లో గురించి మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది 12 సంవత్సరాల తెలంగాణ ఏర్పాటు తర్వాత. అసలు ఏం చెప్తారు? ఎట్లా చూస్తారు? తెలంగాణ అనేది ఏదేమైనా ఎన్నో ప్రాణత్యాగాలతో ఇలా అంటే సమాజం మాట్లాడుకుంటున్నటువంటి తెలంగాణ బలదేశ తెలంగాణ ఉద్యమాన్ని, ఇక్కడ చనిపోయినటువంటి 1200 మందిని, ఆ తల్లుల ఒక గర్భశోకాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి ఆ యుద్ధ పరిణితిని ఇదంతా మాట్లాడుకుంటారు. కానీ తెలంగాణ 60 ఏళ్ల సంధి జరుగుతున్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 5,000 మంది ఎవరు లేరు. తెలంగాణ అంటే ఏదో తెలంగాణ అంటే ఒక స్టేట్ కాదు. తెలంగాణ అంటే ఈ తెలంగాణ అంటేనే 4.5 కోట్ల జనం ఉన్నటువంటి ఇక్కడ ఈ తెలంగాణ నేల మీద నిప్పులను కంటున్నటువంటి నేల ఇది. ఎప్పటికీ సమస్య ఉన్నంతకాలం దీని అస్తిత్వం కోసం పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అస్తిత్వం పైన ఫైట్ జరుగుతూనే ఉంటుంది. అనునిత్యం మాట్లాడుతూనే ఉంటారు ఎవరో ఒకరు. ఎందుకంటే తెలంగాణ ఊకొనియదు. ఎందుకు ఊకొనియదు అంటే దీనికి ఆత్మగౌరవం ఎక్కువ. తెలంగాణకు ఆత్మగౌరవం ఎక్కువ. ఒక్క మాటలు చెప్పాలంటే మనం పొరగాలు మాట్లాడుకుంటే ఒకందో ఒకటి గుంజుకుంటే నీ అయ్య జాగిరారా భయ్ అంటారు. బరాబర్ నా అయ్య జాగిరే తెలంగాణ, బరాబర్ నా అయ్య జాగిరే. నా అయ్య జాగిరి మీదకి ఇంకెవడో వస్తే, పక్క రాష్ట్రపోడు వస్తే బొక్కలీర కొట్టి తోలుతాం కదా ఖచ్చితంగా. లేదు ఇంకోడో వలస వచ్చి పెత్తనం చేస్తే వలస వచ్చి బాగా బలిసి తినేదరగా మాట్లాడి ఆకాశాన్ని అంటే ఏమంటారు అంతస్తులు కట్టుకొని విర్రవీగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పొరిలిచి కొట్టాల్సిందే. అట్లా కొట్టినాం కాబట్టి తెలంగాణ సిద్ధించింది కదా. తెలంగాణ అంటే ఆత్మగౌరవం, అస్తిత్వం అని చెప్పి మాట్లాడుతున్నాం. అసలు తెలంగాణ అనే పదమే డిక్షనరీలో లేదని చెప్పి టీడీపీ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు బక్కి నరసింహ. ఆయన నాకు తెలిసి అంటే నేను ఈ మాట అనొచ్చో నాకు తెలియదు. బక్కా నరసింహులు అనేట ఆయన తల్లి పాలు తాగి అదే గర్భంలో పుట్టి అదే తల్లి పాలు తాగి ఆ రొమ్ములను తీసుకొని పోయి తక్కెట్లో పెట్టి తూకం వేసి అమ్ముకునేటువంటి వేస్ట్ ఫెలో ఆయన. ఎందుకు అనంటే మా అమ్మ ఎవరికి కన్నదో తెలియదు అని క్లియర్గా చెప్తుండు ఆయన. మా అమ్మ ఎవరికి కన్నదో తెలియదు అని చెప్పి క్లియర్గా చెప్తుండు బ్రదర్. ఎందుకు నేను ఇంత పెద్ద మాట వాడుతున్నా అంటే తెలంగాణ డిక్షనరీలోనే లేనప్పుడు నువ్వేడున్నావురా? నువ్వేడున్నావు? నువ్వు ఉన్నది ఈ తెలంగాణ నేల మీదనే కదా, నువ్వు పుట్టింది ఇక్కడనే కదా, నువ్వు ఈ శ్వాసనే పీల్చుకున్నావు కదా. ఈ తెలంగాణ 60 ఏళ్ల సంధి జరిగినటువంటి ఉద్యమాల్లో భాగంగా సిద్ధించినటువంటి తెలంగాణలో నువ్వు బుద్ధిగా బతుకుతున్నావు కదా. మరి అలాంటప్పుడు మీ తల్లి ఎవరికన్నదో తెలియలేనటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే మీ తల్లి మీద తెలంగాణ, తల్లి ఎవరికన్నదో తెలియదని మాట్లాడుతున్నావు అంటే తెలంగాణ. నేను స్పెసిఫిక్గా వాళ్ళ మదర్ని అట్లా మాట్లాడట్లేదు. నేను ఏమంటానంటే ఆయన అది బుద్ధి తప్పిన చేతలు, రెండోటి ఏంటంటే సంకల్ నాకే చేతలు, మోకరిల్లే చేతలు, ఎంగిలి మెతుకులకు అలవాటు పడ్డటువంటి బక్క నరసింహులు. ఆయన గురించి పెద్ద మాట్లాడుకునే ఆయన సొట్టులో ఇంతమంది వచ్చిపోయారు తెలంగాణ. అంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ అస్తిత్వం మీద ముమ్మాటికి 100% దాడి జరుగుతుందని చెప్పాలి. ఎందుకనంటే విగ్రహాల విషయంలో కావచ్చు, అనేక సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి వాళ్ళని అసలు తెలంగాణ మీరు ఆంధ్ర పాలిటిక్స్ ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి తెలంగాణ జర్నలిస్టులను కూడా తీసుకుపోయి 3rd డిగ్రీలు చేస్తున్నారు. ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చి బాజాబ్తా అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడి నుంచి తీసుకొని పోతున్నారు. ఏం జరుగుతుందన్న తెలంగాణలో అసలు ఏ ప్రభుత్వం ఉన్నది, ఏం నడుస్తూ ఉన్నది? హోంశాఖ అనేది ఒకటి ఉంటుంది. ఏ పిఎస్ల పర్మిషన్లు తీసుకోకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆంధ్ర పోలీసులు బాజాబ్తా వచ్చి తీసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ప్రజలంతా ఏమనుకుంటారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, సరే ఓట్లు అమ్ముకున్నారా కొనుక్కున్నారా ఇంకేమైనా చేశారు అనేది విషయాన్ని పక్కన పెడితే కాసేపు తెలంగాణలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ 100 టీడీపీ పార్టీ. ఇప్పుడు 100 టీడీపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్ కదా నా తెలంగాణ నేను అదే చెప్తున్నా. తెలంగాణలో ఉన్నట్టు అధికారంలో ఉన్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ. కానీ చూపించుకోవడం కోసం మాత్రం ఇప్పుడు ఒక మిర్రర్ ఉంది. ఆ మిర్రర్లో మన ముఖం గడపాలని ఏం చేయాలి? వెనక నుంచి ఇంకొక రంగన్ ఉండాలి, లేకపోతే ఒక అట్టపీకాన్ని ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. కానీ వెనక ఉన్న అట్టపీక ఏంది అని అంటే టీడీపీ, ముందర కనబడుతున్నటువంటి మిర్రర్ ఏంది అని అంటే కాంగ్రెస్. ఇప్పుడు సీఎం పదవి రేవంత్ రెడ్డి చేతులు ఉన్నది కాబట్టి ఆయన కాదని ఎవడు ఏం చేస్తాడు? ఎవడేం చేయడు. క్లియర్గా నారా చంద్రబాబు నాయుడికి చెప్పులు మోసి సంకలు నాకి ఆయన దగ్గర కాళ్ళ కాడ మొకరిల్లేటువంటి
బాంచగాడు తెలంగాణ సీఎం. ఉమ్, దీంట్లో మనం ఇంకేం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రెండోటి ఏంటంటే మీరు ఇప్పుడు హోంశాఖ మంత్రి అని మాట్లాడిండు. ఉమ్, తెలంగాణలో ఇంకా హోంశాఖ మంత్రి అనేటోడు పుట్టలేదు. ఇంకా హోంశాఖ మంత్రిని కనటానికి తెలంగాణకి ఇంకా గర్భం కాలేదేమో, లేదా కాంగ్రెస్ పార్టీకి గర్భం కాలేదేమో. మరి అది నొప్పులు ఎప్పుడు వస్తాయో, ఆ నొప్పుల నుంచి, ఆ పొద్దుల నుండి, ఆ పొత్తి కడుపుల నుంచి కంచె దాటి తెలంగాణ నేల మీదకి హోంశాఖ మంత్రి ఎప్పుడు వస్తాడనేది చూడాలి మనం. నాకు తెలిసి పదవ కాలం అయిపోయి పుడతాడా, మరి అలానే చీకుడ్డై సస్తాడా కూడా తెలియదు. ఇంకా 2.5 సంవత్సరాలే ఉన్నది కదా. 2.5 సంవత్సరాలు ఉందంటే సంవత్సరం పాలన నడుస్తుంది. మిగతా సంవత్సరం మళ్ళీ ప్రచారమే జరుగుతుంది. అవును, ప్రచారమే జరుగుతుంది. మొత్తం రేవంత్ రెడ్డి చేసేది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఉన్నాయి కూలగొడతాడు, లేనివి కట్టిస్తాడు. ఎవరికి కట్టించింది ఎవరికి కట్టించింది? మీరు మీరు ఎట్లా ప్రశ్నిస్తున్నారు పాట రూపం వల్ల ఈ అన్యాయాలు, ఇన్ని అన్యాయాలు? నేను ఏమంటున్నా అంటే చాలా మంది, నేను చాలా మంది చెప్తున్నా, చాలా మంది ఇప్పుడు కళాకారులు కావచ్చు, నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, మీలాంటి శాటిలైట్ ఏమంటారు డిజిటల్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, పేపర్ కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా తెలంగాణ ఏ ఆకాంక్షతో తెచ్చుకున్నారు, తెలంగాణ రేపు ఏమైపోతుంది అనేటువంటి ఆలోచన ఎందుకు చేయలే, రేపటి మా పిల్లలకి ఏం చెప్పుదాం అనుకున్నారు మీరు? మీ ఇంట్లో ఉన్న దొంగే దొంగ దొంగ అని మొత్తుకుంటే దొంగ ఎట్లా దొరకాలి, ఇంటి దొంగడు ఈశ్వరుడు అని మాట్లాడతారు కదా. ఎట్లా మర్చిపోయారు మీరు? మర్చిపోకూడదు కదా. అందుకే నేను ఏమంటే గద్దరన్న పాట అంటాడు, అరే కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, అరే దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే, అటోడు ఇటు గుసుండు విటోడు అటు గుసుండు, వాని నోట వీని మాట వీని నోట వాని మాట, టీడీపీ సంఖ్యలోన చేరిపోతివి బిడ్డ కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా దాని జీన్సే అక్రమాలు, అవినీతి, దోపిడీ, పీడన ఇవన్నిటినీ నిర్మాణం చేసేటువంటి పార్టీ. అది ఇవాళ కొత్త పార్టీ ఏం కాదు, 100 సంవత్సరాల చరిత్ర ఉందని మాట్లాడతారు. 100 సంవత్సరాల కాలంలో ఏ ప్రజలు మారిర్రు మీ వల్ల? అంటే ఇందిరమ్మ రాజ్యం తెస్తే మొత్తం అది పోతుంది ఇది పోతుంది అని చెప్పి మొన్న కూడా ప్రచారం చేసిండ్రు, ఇందిరమ్మ రాజ్యం తెస్తున్నాం ఇక బాధలే ఉండవు అని చెప్పి మాట్లాడిండ్రు కదా. రైతు దేశం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే, ఏ కష్టము ఉన్నా నేరుగా చెప్పమని రాజీవ్ పల్లె బాటంటే మాకు ఏ రంది ఉండదనుకుంటే, గాంధీ మార్గం మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తానంటే పల్లెలు సల్లగుంటాయి అనుకుంటే, వల్ల కాడయింది కొడుక పల్లెంతా వలపోతే మిగిలింది బిడ్డ. రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు, శాంతి చర్చలకు అని చెప్పి ఫుల్ టైఫాయిడ్ జ్వరంతో అనేకమైనటువంటి అది అంటే ఊహించినటువంటి అనారోగ్యంతో మంచాలలో పడుకున్నటువంటి పల్లెటూర్లలో పోయి కూడా శాంతి చర్చలకు పిలిచి ఇక్కడ చంపిర్రు. మళ్ళా ఆదివాసాల కాడికి పోయి అక్కడ చంపారు. ఉత్సవం మంచాలలో పడుకున్న నక్సలైట్లను చంపేపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఎవరికే మిగిలిచ్చిందన్నా? ఏ మిగలియలే, ఏం కట్టలు కట్టలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మీరు ఒక పాట రాసిండ్రు, మెచ్చి మెడల దండేస్తారు అని చెప్పి ఒక పాట రాశాను. అసలు ఆ పాట నేపథ్యం ఏంది, ఎప్పుడు పుట్టింది, ఎందుకు రాయాలి? అంటే నేను ఆయన ఒక మాట ఏమన్నానంటే, రాష్ట్రానికి సీఎం ఎవడైనా సరే, నువ్వైనా నేనైనా ఇంకెవరైనా, రాష్ట్రానికి సీఎం ఇంట్లో తండ్రిలే అంటాడు. రాష్ట్రానికి నువ్వు తండ్రి స్థాయిని మర్చిపోయి ఒక తాటకి లెక్క మాట్లాడుతుంటే నడవదు. ఒక ముఖ్యమంత్రి పేగులు మెడలు వేసుకుంటా, డయర్లో విక్తా, తొండలు కొడతా, మరి అన్ని షికారులు చేస్తాను గిడికి ఎందుకు వచ్చినాడు ఆయన? ఈ తొండలు పడుతోళ్ళు ఉడతలు పడుతోళ్ళు అంతవరకు షికారు చేస్తోళ్ళు. నువ్వు ఎన్నో పోయి రుచులు పట్టుకొని పోయి షికారు చేసుకుంటూ ఉండాలి ముఖ్యమంత్రి అయితే. దానికి తోడు ఆయన చెప్తున్న డెఫినేషన్ ఏది, మరి నువ్వు కొత్తగా సీఎం అయినా ఎట్లా చేస్తావు అని అంటే, నేను గుంపు మేస్తిని కంకర పోస్తాడు, చీకాలుతాడు, అడ్డ మీద కూలేడు కూడా అట్లా మాట్లాడాడు. అంత గలీజ్గా అంత పచ్చిగా ఒక రాష్ట్ర సీఎం మాట్లాడడం ఏదో దుర్మార్గమైన విషయం. ఆకాశమంతా పందిరి వేసి చుట్టాలనంత ఇంటికి పిలిచి డప్పు కొమ్ములతో సందడి చేసి ఇస్తరాకులు అన్నం చేసి అంచుల తొక్కుకు అమ్మకు చెప్పా ఢిల్లీకి పోయి కొడుకును అడిగి తిరిగి తీరం చేరేసరికి వేసిన అన్నం పాయే మెచ్చి మెడల దండేసిండ్రో తన కుల పొల్లను కూడేస్తుండో కా గుంపు మేస్తిరి గుణమేందో. అంటే ఈ గుంపు మేస్తిరి గుణాన్ని మీరు పసిగట్టలేదు కాబట్టికనే ఇలా తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది. అంటే రేవంత్ రెడ్డి పాత్ర ఉందా తెలంగాణ అస్తిత్వం మీద దాడికి? నేను ఏం చెప్తున్నా ఇంతసేపు క్లియర్గా
మిర్రర్లో మన ముఖం కనపడాలంటే అద్దం వెనక ఏదైనా రంగం ఉండాలి, ఒక అట్ట పీస్ అని ఉండాలి. మరి ఆ వెనక ఉన్న అట్ట రైజింగ్ పీస్ నెంబర్ కావచ్చు, 1 రంగు అంటుండు కదా కావచ్చు, తెలంగాణ. అది పసుపు రంగు, అది సైకిల్ జెండా, చంద్రబాబు నాయుడు జెండా. చంద్రబాబు నాయుడు సంకల మొలిచినటువంటి మనిషినా ఎవరు? నాకు రేవంత్ రెడ్డి. దుఃఖం వస్తుంది తెలంగాణ ఇట్లా దిగజారిపోతుంటే, నేను అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నా అంటుండు ఎవరైనా రేవంత్ అన్న. ఎన్ని అప్పులైనాయి? ఈ గోషేం తీసుకొచ్చి పెడితే ఏదో లంకె ముద్దలు అనుకొని వచ్చిందట. ఆయన నోరు కట్టుకుంటే పరిపాలన జరిగిపోతుందట. మరి నోరు కట్టుకుంటలేడా? నోరు కట్టుకుంటాడా? ఏ ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏవి అని అంటే అప్పులకు వడ్డీలు కడతానికే సరిపోతుంది ఇదంతా అని చెప్పి మాట్లాడు. మరి వడ్డీలు కడతామని నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు నీకు సోయలేదా? ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది మీరే కదా. రైతు బంధు ఇస్తానవి ఏది? పెన్షన్లు కరెక్ట్గా ఇస్తానవి ఏవి? రుణమాఫీలు చేస్తావు ఎంతమంది చేసినావు? ఇందిరా మిల్లు ఇస్తాను ఎంతమందికి ఇచ్చినావు? ఎంతమంది బిల్లులు ఇచ్చినావు? నీ పాలనంతా అంత అంత అబద్ధాల పాలన అంటేనే రేవంత్ రెడ్డి. అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఆయన నేనేమంటున్నా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగిపోయే నాటికి ఎంత అప్పు ఉంది తెలంగాణలో. ఈయన వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎంత తప్పు అయింది? దానికి డబుల్ రెట్టింపు చేసి పెట్టిండు కదా. నేనేమంటున్నంటే యావత్ తెలంగాణ ప్రజానికం తరపున సుఖరామ నరసయ్య ఏం చెప్తాడు అంటే, మీరు ఇది బంగారు తెలంగాణ చెయ్యకపోయినా పర్వాలేదు నాయన, అప్పులు లేని తెలంగాణ చేయరు. కానీ అప్పులు లేని తెలంగాణ చేయరు, మా బతుకులు మేము బతుకుతాం. కానీ రెండోటి ప్రజలు కూడా ఇక్కడ మారాలి. ప్రజలు గొర్రెలాగా పోయి కోటర్కు నోటుకు ఓటు అమ్ముకున్నంత కాలం ఈ ప్రజల బతుకులు సంకలు నాకాల్సిందే నాకుతారు అన్న. బీజేపీకి సంబంధించి రేవంత్ రెడ్డి అటు టీడీపీ గద్దెలను మళ్ళీ పునర్నిర్మాణించాలని చెప్పి టీడీపీని పోగొడతాడు. తర్వాత బీజేపీ మాకు శత్రువు అనుకుంటా బీజేపీతోటి ములాఖాత్ అయ్యి ఇంటర్నల్గా నడిపిస్తున్నాడు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. బీజేపీ స్టాండ్ ఏందన్నా ఈ తెలంగాణ ప్రజల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎక్కడ కూడా ఎండగట్టినటువంటి సందర్భం కనిపిస్తలేదు బీజేపీ నుంచి. ప్రతిపక్షంలో ఉన్నదా బీజేపీ? అయితే నేనేమంటున్నానంటే అన్న, ఒకటి మాత్రం క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నది అనే మాట తప్పు. ఇది చాలా మంది మేధావులకు కూడా చెప్తున్నాను. ఇది ప్రతిపక్షంలో ఉన్నదనే మాట తప్పు. ఎందుకు తప్పు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గైడ్ చేస్తున్నది వాళ్ళు బీజేపీ. ఈ ఒక్క రాష్ట్రం కాదు భయ, 29 రాష్ట్రాలు ఆహ్లాదీనంలో ఉన్నాయి. కాదంటే కేజ్రీవాల్ లెక్క తెల్లారు కల్లా సీఎంలు పోయి జైల్లో కూర్చుంటారు. కేజ్రీవాల్ పోయి కూర్చోలేదా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ కవితకు పోయి కూర్చోలేదా? కూర్చోలేదా? అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చిట్టా కావచ్చు, పుట్టా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టు వినకపోతే తెల్లారే వరకల్లా ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ లాగా పోయి జైల్లో కూర్చుంటారు ఏదో ఒక కేసులతోని. కాబట్టి వాళ్ళ కనుసంధానాల్లో పరిపాలన జరుగుతుంది. వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వాలలో రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి వాళ్ళు ఏమి చేయలేక పాద పూజలు చేసుకుంటూ అమ్మగారిని దండం పెడతా తలుపు సాటు కన్నా నిలబడతా అని చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. సవాళ్ళు ఇసురుతాడుగా అప్పుడప్పుడు. ఇప్పుడు నేను మాట చెప్తా. సహజంగా ఏమనంటే నా పానం పోయినా పర్వాలేదంట. అంటే ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదన్నా. డైలాగులు మస్తు చేస్తారు. ఇంటికాడ నా కొడుకు 8 ఏళ్ళు ఉంటాడు. వాడు 7 ఏళ్ళు ఉన్న కొడుకు ఓళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. నేను కూడా నాయన లెక్క 5 అంటున్నాడు మా భార్యతో. రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళని అయిపోయాను. డైలాగులు మస్తు కొడతారు. డైలాగులను పట్టుకొని మనం ఊగిపోతే కథ కానే కాదు. రెండోటి ఏంటంటే చిత్తశుద్ధి లేనటువంటి సీఎం యనమల రేవంత్ రెడ్డి, చిత్తశుద్ధి లేనటువంటి సీఎం. నారా చంద్రబాబు నాయుడుకు బాంచగాడు సీఎం. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది. ఆ కూటమి ప్రభుత్వానికి 100 అక్కడి నుంచి పక్క రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక మనిషిని అవలీలగా ఎత్తుకపోతున్నారు. ఒక జర్నలిస్ట్ని, ఒక ప్రొఫెసర్ని, ఒక మేధావిని పట్టుకపోగలుగుతున్నారు, కేసులు పెట్టగలుగుతున్నారు, ఇష్టానుసారంగా కొట్టగలుగుతున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనా? ఇది ప్రజలు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు నీ బార్డర్లు దాటాలంటే నీ పర్మిషన్ ఉండాలి కదా. ఇప్పుడు నేను నీకు తెలియకుండా నీ ఇంటికాడికి రాలేను. ఎట్లొస్తా? ముడ్డిబాట ఉడవిచ్చినట్టు కొడతావు. కాబట్టి నేనేమంటున్నా అంటే నీకు తెలియకుండా పక్క వలసొచ్చి ముడ్డి మీద అంతే వెళ్ళిపోయినటువంటి ఆంధ్ర పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ బాటలు తెలంగాణ బాటలకు ఎట్టొచ్చారు నీకు తెలియకుండా. అంటే బండి భగీరథ విషయంలో ఆయన కేసు పెడితే మోడీ వచ్చిపోయిన తర్వాత దాకా కూడా రేవంత్ రెడ్డికి తెలియదు అని చెప్పి మాట్లాడిండు. నాకు తెలియదు 8వ తారీఖు కేసు అయితే ఇన్ని రోజులు ఏం చేశారని చెప్పి సివి ఆనంద్ని క్వశ్చన్ చేసిండని చెప్పి వార్తలు వచ్చినాయి. సిగ్గు తప్పిన పరిపాలన. ఎక్కడనో ఉన్నటువంటి వీరప్పని దొరుకుతాడే. ఎంత విచిత్రం ఏది నాకు తెలియదు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితులు ఏదైనా
అలాంటి ఆడపిల్లలకి కాకుండా మనం ఏదైనా ఒక మ్యాటర్ జారినా కూడా అవును. సుఖరాం నడిస్తే ఎంత దూరం పోతారు దొరకడా పోలీసులకు ఉమ్, ఊకనే దొరుకుతాం మరి మనం మరి బండి సంజయ్ కొడుకు ఎందుకు దొరకడు ఉమ్. ఎందుకు దొరకడని దొరకాలి కదా ఆ కాబట్టి నేను అంటున్నాను. ఎపిసోడ్ని ఎట్లా చూస్తారని దాని మీద మీరు ఒక పాట కూడా రాసిన. రేవంత్ రెడ్డి అనేట ఆయన బండి సంజయ్ అనేట ఆయన వాళ్ళిద్దరూ చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ అంటారుగా ఉమ్, ఆ టైప్ ఆఫ్ మనుషులు వాళ్ళిద్దరు ఉమ్, ఆయన కేంద్ర మంత్రి ఈయన రాష్ట్ర సీఎం లోపాయ ఒప్పందాల బిజినెస్లు నడుపుతారు కాబట్టి బిజినెస్లో వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉహు, ఆ బిజినెస్ కోణంలో కొడుకు ఏం కావద్దు అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ కొడుకో లేకపోతే నా పార్ట్నర్కి ఏమైనా అయితే నేను పోతా కదా ఉమ్, ద సేమ్ టైం రాష్ట్రం ఎక్కడన్నా సర్వనాశనం అయిపోయి తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డల మాన ప్రాణాలు దియని ప్రజలంతా చూస్తుంటే మిట్ట మధ్యాహ్నం కత్తుతో నరికి సంపని ఎవడన్నా గట్టిగా మాట్లాడితే మన మీద కేసులు పెట్టి వానికి ఉరేయని ఇంకేమన్నా కానీ పట్టించుకునేటువంటి దాఖలాలు పట్టించుకునేటువంటి సందర్భాలు పట్టించుకుంటాడనేటువంటి నమ్మకం యనమల రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకు లేదు. ఉమ్, రేపు చెప్తారు కదా బుద్ధి ఉమ్, క్లియర్గా చెప్తాడు. నేను అంతే అందుకే రాసిన ఒక్కడన్నారు ఆడే వీర ధర్మం కోసం బండి కొడుకు చేసే ఆడబిడ్డకు మోసం మానభంగము చేసుడే మతం స్వేచ్ఛనా అక్రమాలను చేసుడే రామదండమా అంటే ఈ కోణంలో మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఉమ్. రావణ లంకను తగలా పెడితీరా ఎల్లా సీతమ్మను పట్టుకపోయినందుకు రావణ లంకను తగలబెట్టిన పోయేలా ఉమ్, మరి ఇవాళ ఆ చిన్నారి తల్లి సీతమ్మ తల్లిలో భాగం కాదా ఉమ్, భరత మాత ఒక్కతే మాత అయితే ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళంతా ఊరు మరి ఉమ్, స్త్రీల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్కు హిందూ మతానికి సనాతన ధర్మానికి స్త్రీల పట్ల ఎలాంటి గౌరవం ఉండదు ఉమ్. కాబట్టి ఇది ముందుగా ఈ ఆడ జన్మెత్తినటువంటి తల్లులు పసిగట్టాల్సినటువంటి అంశం బీజేపీ. క్లియర్గా ద సేమ్ టైం ఇంకోటి ఏమనంటే ఆ చిన్న బిడ్డని మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించడు లేకపోతే ఇంకేదో చేసిండు అనే సందర్భం వచ్చినప్పుడు తెలంగాణలో గుత్తగా గంపనూరులు వేసుకొని వస్తారు వీరనారులు కొంతమంది అక్కలు. అవును. మరి అక్కలు ఏడుండొచ్చు ఆడతనం అమ్మతనం అన్నీ మర్చిపోయినాయి. ఉమ్. అరే తల్లి తీసే నొప్పులకు విలువలేదా అబ్బాయి ఆ కేసు నిజ నిర్ధారణ కాలేదు కదా, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని చెప్పి కొంతమంది బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడారు. నిజ నిర్ధారణ జరగలేదు అనుకున్నప్పుడు బండి సంజయ్ కొడుకు పరారు ఎందుకు మరి ఉమ్, ఈ సిగ్గిదప్పిన మాటలు ఏడ మాట్లాడతారు. ఉమ్, నిజ నిర్ధారణ లేదు నిజంగానే నిర్ధారణ జరిగింది ఇది పక్కా చేసిండు అనుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది అనుకున్నప్పుడు వీడు లోపలికి పోతాడు అనుకున్నప్పుడు కదా పారిపోవాల్సింది. వాళ్ళు కేసు పెట్టే లోపే వాళ్ళని ఆపటానికి చేసి వాళ్ళ సంపదనాన్ని బెదిరించి నీకున్నటువంటి రాజకీయ బలాన్ని అంగాన్ని అన్నీ నువ్వు అన్ని రకాలుగా వాడి నువ్వు దిగపోయినావు కదా. నువ్వు దిగపోయినావు అంటే దొంగమని అర్థం. ఇంకా మళ్ళీ దానికి ఇళ్ళబెట్టి అల్లబెట్టి చూసుంటుంది. ఇంత అరాచకం నడుస్తున్నది కాంగ్రెస్ పరిపాలనలో అని చెప్పి మాట్లాడుతున్నావు. ఇటు బీజేపీకి మంచిగానే ఉన్నది, అటు టీడీపీ కనసన్నలలో నడుస్తున్నది అని చెప్పి మాట్లాడుతున్నావు. మరి మీ కళాకారులు ఏం చేస్తున్నారు? అన్యాయం జరిగితే ప్రశ్నించాల్సినటువంటి కళాకారులు ఎందుకు మీ నోరులు ఎందుకు మూగబోతున్నాయి? అయితే నేను ఒకటి చెప్తా, నన్ను కళాకారులు అంటే ఒప్పుకోను అసలే. ఎందుకు అని అంటే నాకు పాట పాడితేనే పూటకెళ్తుంది అనేటువంటి మనిషిని నేను కాదు. నేను ఇడికెళ్ళి పోయిన తర్వాత ఇంకో పని చేస్తాను, సెటిల్మెంట్ చేస్తాను. కళాకారులు అనేవాళ్ళు ఇది క్లారిటీ. కళాకారులు అనేటువంటి పాటని నమ్ముకొని బతుకుతున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే నేను బతకలేనటువంటి వాళ్ళని అనలేను, అనడం భావ్యం కూడా కాదు. కానీ పాటని అమ్ముకొని పాటని చేత పట్టుకొని పాటని ప్రజలు కొట్టిన చప్పట్లతోని ఎదిగి ఇలా కద్దరు సొక్కలు వేసుకొని నాటకాలు ఆడుతున్న వాళ్ళని అందరిని అంటున్నాయి మాట ఓపెన్గా. ఎంత పెద్దోళ్ళైనా పర్వాలేదు, నాకేం ఇబ్బంది లేదు. అరే తెలంగాణ అస్తిత్వం మీద ఎన్నో పాటలు రాశారు కదా, ఏదో దెబ్బలు తిన్నారు కదా, రాత్రి పగులు ఇల్లు పిల్లలు వదిలిపెట్టి తిరిగిరు కదా. మరి అలాంటి తెలంగాణ మీద మళ్ళీ దాడి జరుగుతుంది కదా. అదే ఆ రోజు వాడుకున్నటువంటి పాటలు, ఆ రోజు రాసినటువంటి ఆ రచనలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తలేవు, ఎందుకు పాడలేకపోతున్నారు, ఆ గొంతులు ఎందుకు మూగపోయినాయి? నేను ఏమంటున్నానంటే వాళ్ళు రాజ్యంలో భాగమయ్యారు. వాళ్ళు రాణిగారి కురుల మీద రాయడం, రాజుగారి నడక మీద రాయడం, రాజుగారు పరిపాలించేటువంటి బాగా మా రాజు పీకి కట్టలు కట్టిండి అని చెప్పి రాయడం, ఆ పనిలో నిమగ్నం అయ్యారు. ఇప్పుడు ఆయన ఎవరు ఇక పేరు చెప్తే బాగుండదు, ఆ జనం మర్చిపోయిన వాళ్ళని మళ్ళీ తెర మీద తీసుకురావాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ చాలామంది ఇవాళ నేతల ఏమంటారు భాష వాడదు కానీ నేతలై జోక్కుంటా కూర్చుని కొడుకులు. ఒక్కడన్నా ఇండివిజువల్గా కూడా అడుగు చెప్పు, ఒక్కని పేరు చెప్పు నాకు, ఎవరు లేడు. అంటే పాటకి 20 ఏళ్ళని కావచ్చు,
వాళ్ళు రాసినటువంటి రచనలకు గిన్ని సంవత్సరాలు వచ్చినాయని చెప్పి కాదు, వేదికల మీద పెడుతున్నారు, ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఏం లేదు, పాలు వండుకోవడమే. ఆ, ఏం పీక్ కట్టలే, ఏం కట్టలే వాళ్ళు. పాలు వండుకునే పనే అది, ఉమ్, ఓపెన్గా పాలు వండుకునే పనే. ఉమ్, ఇప్పుడు మొన్న రవీంద్ర భారతిలో కావచ్చు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కావచ్చు, చాలా మంది సభలు పెడుతుంటే చూస్తున్నాను నేను. అవును. మీరు పెట్టే సభలకు భాషా సంస్కృతి తెలంగాణ అని ఏ లెక్కతో పెడతారు? పేరు ప్రభుత్వం మీ వెనకెందుకు ఉంది అసలు? ఆ, మీరు ప్రజల పక్షాన ఉండాలి కదనే. అవును. ప్రభుత్వం మీ వెనకెందుకుంది? ప్రభుత్వం మీకు లక్షల కొద్దికి ఇచ్చి సభలు ఎందుకు పెట్టిస్తుంది? ఉమ్, ఏం నాకేం అర్థం కాదు ఇది. ఉమ్, దొంగన కొడుకులంతా ఉమ్. అన్న.